అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను చాలా బాగున్నా. ఇది నా 25,000 కిలోమీటర్ ట్రిప్లో ఇది నా లాస్ట్ వీడియో. ఇది నా 100వ రోజు. ఈ రోజైతే ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిపోయినా, కొంచెం టైం చూసుకొని 10 గంటలకి కలుస్తా అని చెప్పిన మా ఫ్రెండ్స్ని, వాళ్ళు వీళ్ళందరినీ. దానికి సూటబుల్గా పోవాల్సి ఉంటుంది. ఇది నా లాస్ట్ వీడియో. తప్పదు, కొన్ని భరించాలి. అట్లా భరించడంలో ఇది నా వీడియో ఒకటి అనుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మేబీ 1 or 2 వీడియోస్ వస్తాయి అంతే. ఇంకా మేబీ తర్వాత రాకపోవచ్చు, అంటే ట్రావెలింగ్ అనేది ఆపిద్దాం అనుకుంటున్నా. దానివల్ల ఇంకా నేను వీడియోలు పెట్టకపోవచ్చు. ఈ లాస్ట్ వీడియో మాత్రం గట్టిగా లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టెంట్ అయితే ఇక్కడ వేసి పడుకున్నా. నైట్ వర్షం కూడా కొట్టింది. అయినా కూడా లాస్ట్ డే కదా, అది కూడా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని చెప్పేసి ఆ సౌండ్ వింటూ ఉన్న వర్షం పడతా ఉంటే నైట్ 2ంటికి లేచిన, వీళ్ళు ఇంటికి పోతా అని చెప్పేసి. అప్పటి నుంచి నిద్ర పట్టలే. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. చెన్నూరులో ఒక పెట్రోల్ బంక్లో అయితే పడుకున్న నైట్. ఇప్పుడు ఇంకా పొద్దున కాలే, ఇంకా 6 కూడా కాలేదు. ఒక 1/2 hour అట్లుండి ఇంకా స్టార్ట్ అయిపోదాం. చలో బ్యాక్ టు గోప్రో వ్యూ. ఆయన ఒక్కడే ఉంటాడు. సరే పోతాను అన్న. రైట్. మంచిర్యాల్ 32, రామగుండం 37, నిజామాబాద్ 204, హైదరాబాద్ 260. నేను ఫైనల్గా అయితే మైక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. గోప్రో కూడా హ్యాంగ్ అవుతుంది. పెట్రోల్ బంక్లో నైట్ ఒక అన్న మంచిగా మాట్లాడింది మనతోని. ఆ అన్న వీడియో కూడా తీసిన, అది కూడా ఫుటేజ్ రాలేదు. ఈ ఎండింగ్ డే రోజు కొంచెం సతాయిస్తుంది. అండ్ కొంచెం బాగానే రికార్డ్ అయింది. ప్రజెంట్ అయితే చెన్నూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎక్కడైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఇది నా వాయిస్ ఓవర్. కొంచెం వరకు అయితే మైక్ పని చేయక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసిన. చెన్నూరు నుంచి స్టార్ట్ అయిపోయినా. మొత్తం అంతా చిన్న ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే 10ంటికి వస్తా అని చెప్పేసి అన్న. ఆ టైంకి సూటబుల్గా చూసుకొని నేను వెళ్ళిపోతే బెటరు. అసలు నేను దగ్గరే, మాకు పక్కనే, కానీ ఈ ప్లేస్కి అయితే నేను ఎప్పుడు రాలి ఇప్పటి వరకు. ఈ ఛత్తీస్గఢ్ పుణ్యమా అని ఈ ప్లేస్లో టచ్ చేసిన. చెప్పిన కదా, చాలా వీడియోలు చెప్పిన. నేను ఛత్తీస్గఢ్ అనేది టచ్ చేయలేకపోయినా. అందుకే ఏటూరు నాగారం నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చేసి ఇట్లా చెన్నూరు మంచిర్యాల నుంచి అయితే మా ఇంటికి వద్దామని చెప్పి చూసిన. ఫస్ట్ ఛత్తీస్గఢ్ టచ్ చేస్తే నా ప్లాన్ వేరే ఉండు, కానీ ఛత్తీస్గఢ్ టచ్ చేయలే కాబట్టి ఖమ్మం నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్ళి అట్లా భూపాలపట్నం సంథింగ్ ఒక విలేజ్ ఉంది ఛత్తీస్గఢ్లో, అది టచ్ చేసిన. ఇక్కడ ఒక పార్క్ ఉంది. అసలు ఇక్కడ ఉందని తెలియదు ఛత్తీస్గఢ్లో. అసలు ఎప్పుడైనా రావచ్చు ఇటు సైడ్. మంచిగా ఫారెస్ట్ అయితే బాగుంది. వర్షం అయితే దంచి వదిలిపెట్టేలా ఉంది. మబ్బు అయితే అట్లా వచ్చింది. ఒక్క 10-10:30 వరకు కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న మీటప్ ప్లాన్ చేసినా కదా, ఎవరైనా వస్తే 5 మందో 10 మందో వస్తారు. మేబీ వస్తే వాళ్ళు ఇబ్బంది పడద్దు. నేను తడిసినా ఏం కాదు, ఎందుకంటే ఇక నేను అయిపోయింది. ఇంకా ఎట్లా తడిసినా ఇక ఇంటికే పోతున్నాం కదా, ఎట్లా అయితే ఏందన్న ఉద్దేశంలోనే ఉన్నా. వర్షం కొట్టినా కూడా ఏం కాదన్న కాన్సెప్ట్లోనే. మొత్తం దాదాపు ఫారెస్టే ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ అయినా, మహారాష్ట్ర అయినా, ఇటు మళ్ళీ ఇక్కడ నుంచి నాకు తెలిసి చెన్నూరు క్రాస్ రోడ్ రాక ఫారెస్టే ఉంది మొత్తం అంతా. కోతులు అయితే రోడ్ల మీద బాగా తిరుగుతున్నాయి. చనిపోయిన కోతులు కనబడితే నాకైతే బాగా బాధ అనిపిస్తుంది. ఫారెస్ట్లో ఏమన్నా పండ్ల చెట్లు పెడితే బాగుంటుంది. ఈ లోపలనే ఉండేటట్టు. ఇక ఇది రోడ్డు మీద ఉన్నది, కనీసం వెనుక కూడా చూస్తలేదు. రోడ్ల బాగా అలవాటు అయిపోయినాయి. ఏమన్నా జనాలు కార్లు వెళ్ళేవారు ఏమన్నా వేస్తారు అని నేను ఎక్కడన్నా చూసినా ఇట్లా నిలబడి చూస్తుంది. నా కోసం ఏం తెచ్చినావు అన్నట్టు చూస్తున్నాయి. ఇంకా నార్త్లో అయితే కోతులు, అక్కడైతే ఇంకా అసలు ఏం దొరికాయి పాపం వీటికి. ఉన్న యాపిల్ చెట్లకు కూడా జాలలు వేసి పెట్టి ఉంటాయి. టిఫిన్ అయితే చేస్తున్నా. మంచి టేస్ట్ ఫుడ్ దొరికింది చాలా రోజుల తర్వాత. బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన, తినేసి మళ్ళీ పోదాం. ఇంకా ఈరోజు మన 100 days 25,000 కిలోమీటర్ ఎండ్. గోప్రో ఈరోజు హ్యాండ్ ఇస్తుందంటే చూసుకోండి దీని కథ ఎట్లుందో. స్ట్రక్ అవుతుంది ఒక్కొక్కసారి. నాకు చాలా నచ్చిన రోడ్డు ఈ మా రోడ్డు ఉంటుంది కదా, అంటే అబ్బబ్బా ఎక్సలెంట్ రోడ్డు ఇది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అవసరం అయితేనే రోడ్డు మీదకి రావాలి. అటు ఇటు దాటే వాళ్ళు ఎవరైనా కూడా రోడ్డు మీదకి వచ్చేది లేదు, కిందికి వెళ్ళి పోవడమే. దాదాపు ఇప్పుడున్న నేషనల్ హైవేస్ అన్నీ అట్లనే అవుతున్నాయి.
కానీ ఇది మాత్రం నాకు ఈ రోడ్డు మాత్రం చాలా నచ్చుద్ది. ఇంకా మొత్తం ఇంకా ఇట్లనే రోడ్లు ఒక 10 సంవత్సరాల వరకు నెక్స్ట్ లెవెల్ అయిపోతాయి మొత్తం రోడ్లన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో చాలా చూస్తున్నా అసలు ఎక్స్ప్రెస్ హైవేస్ మీదకి 2 వీలర్స్ అలౌ చేస్తే బాగుండు ఫ్రీగా. సరే డబ్బులు తీసుకొని కూడా అలౌ చేస్తలేరు అట్లాంటిది. కొన్ని ఎక్స్ప్రెస్ హైవేస్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే, ఇంకా యమునా ఎక్స్ప్రెస్ హైవే, అవి మాత్రమే కొన్ని. ఇంకా బెంగళూరులో ఒకటి ఉంటుంది చాలా తక్కువ. NH 363 హైవే మాది. మొత్తం ఇక్కడ మాకు చూసుకుంటే ఓసీలు ఉంటాయి, బొగ్గుబావులు ఉంటాయి. అందుకే ఇట్లా అన్ని పర్యావరణం కోసం అన్ని చెట్లు పెంచుతూ ఉంటారు. అవి కూడా నీలగిరి చెట్లు అవి ఇవే ఉంటాయి అన్నట్టు. శ్రీరాంపూర్ CSP వర్క్షాపు, ఆటో వర్క్షాప్ అన్ని పక్కపక్కనే ఉంటాయి. స్టోరు, టింబర్ యార్డ్ మస్తు ఉంటుంది ఇక్కడ ఒకటే దగ్గర. మంచి ప్లానింగ్, అన్ని పక్కపక్కనే. నేను డిప్లొమా చేసినప్పుడు ఈ వర్క్షాప్లో ఒక 6 months ట్రైనింగ్ చేసిన. అది మాకు ట్రైనింగ్ పీరియడ్ కాదు, అదొక ఎంజాయ్మెంట్ పీరియడ్ అన్నట్టు. ఆ 6 months హ్యాపీగా గడిచిపోయింది. ఆ 6 months డిప్లొమాలో C09 మాది స్టార్టింగ్ బ్యాచ్. ఎవరైనా C09 వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. C09 ఫస్ట్ బ్యాచ్లో మేము జాయిన్ అయినాం. C05 వాళ్ళకి లేదు అట్లా ఆపర్చునిటీ. C09 నుంచి లేదనంటే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయరే, సెకండ్ ఇయర్లో 3rd sem, 4th sem, 5th sem, 6th sem అని ఉండేది. ఒకవేళ ఛాన్స్ ఉంటే 5th semలో ట్రైనింగ్, ఒకవేళ ఇండస్ట్రీలు సరిపోతే 6th semలో ట్రైనింగ్. మాకు 5th semలో ట్రైనింగ్ 6 months మంచిగా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ అలానే అది వచ్చింది సకల జనుల సమ్మె. అట్లా ఒక 1 month ఇంటికాడనే ఉన్నాము. ఎప్పుడైతే ఓసీలో దిగుతాం, ఇంకా అండర్ గ్రౌండ్లో దిగుతాం అనే టైంకేమో సకల జనుల సమ్మె స్టార్ట్ అయింది. ఈ వర్క్షాపులు ఉన్నప్పుడు మొత్తం అన్ని దింపారు. నేను చెప్పాలంటే వర్క్షాపు, స్టోరు, టింబర్ యార్డు, ఆటో వర్క్షాపు, CSP, అండర్ గ్రౌండ్ మైన్, ఓసీ మైన్, ఇవన్నీ. అండర్ గ్రౌండ్ ఓసీ మైన్ టైంకి ఏంటంటే సకల జనుల సమ్మె వచ్చింది. దాదాపు 1 month అట్లా, 1 month 1.5 month అట్లా అప్పుడైతే మాకు ఏం లేకుండే. అంటే ఇక రావడానికి బస్సులు లేవు, మళ్ళీ సింగరేణి కూడా సమ్మె చేసింది అప్పుడు. అందుకే అట్లా గడిచిపోయింది నా ట్రైనింగ్ పీరియడ్. అయితే బొక్కల గుట్టకైతే వచ్చేసిన మొత్తానికైతే. ఈ తల్లి దయ వల్ల అయితే మంచిగా పోయి వచ్చిన. మన ట్రిప్ కూడా 25,400 అయితే అయ్యింది. 400కి ఒక 20-30 అట్లా ఉంటుంది కావచ్చు అంతే. ఓ అమ్మో జాతర జరుగుతుంది. జాతరే ఇంకా అసలు జాతర మేబీ ఎప్పుడో మరి. అప్పుడైతే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు. మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తాను అక్కడ ఉన్నాడు, అక్కడ రోడ్డు మీద. అమ్మ దొంగ వీడియో తీస్తాడు. బాగున్నారా? హాయ్ బ్రో, ఎంతసేపు అయింది వచ్చి? జనాలు ఉన్నారా ఫుల్? చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని 100 రోజులు అవుతుంది నేను పుట్టిన ఊరిని వదిలిపెట్టి మళ్ళీ 100 రోజుల తర్వాత వస్తున్నానంటే ఏదో తెలియని సంతోషం. నిజంగా చెప్తున్నా, నేను ఎట్లా వస్తానో అసలు నమ్మకం లేకుండే. ఈ ఫ్రెండ్స్ మీద నమ్మకం ఉండే, ఏమైనా కూడా ఎక్కడికైనా వాళ్ళు వస్తారు అనేది. అందుగులపేట 1, మందమరి 4, బెల్లంపల్లి 13. మనం టోల్గేట్ కంటే ఇంకొక 2 ఎక్స్ట్రా, ఒక 6 kilometers అయితే, ఒక 6 kilometers అయితే మనం రీచ్ అయిపోతాం. ఈ యొక్క ఫ్లైఓవర్ ఎక్కి దిగామనంటే కథ ఇంకా మందమరే. కాకపోతే ఏంటంటే నేను ఒక మీటప్ పాయింట్ పెట్టినా కాబట్టి ఇంకొక బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. టోల్గేట్ ఉంటుంది, టోల్గేట్ తర్వాత ఈ NH 363లో మా మందమరికి టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ కాడికి వచ్చినామనంటే మా ఊరు వచ్చినట్టే. ఒక 1 kilometer దాటిన తర్వాత టోల్గేట్ ఉంటుంది. మా ఊరికి స్టార్టింగ్లో బ్రిడ్జ్ ఉంటే మళ్ళీ ఎండింగ్ రాక బ్రిడ్జ్ కంటిన్యూషన్. వచ్చేసిన మొత్తంగా అయితే. సక్సెస్ఫుల్గా మందమరి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, చేసే వాళ్ళకి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ మాత్రం వేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఛానల్ లైవ్లో పెద్ద అచీవ్మెంట్ ఇది.
నా లైఫ్లోనే కాదు 100cc బైక్ మీద ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది. కానీ ఏంటంటే నేను ఏదైనా అంటే ఏదైనా ట్రై చేస్తే రికార్డ్స్ ఏమన్నా వస్తాయి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ అది ఇది కానీ ట్రై చేయొచ్చు. కాకపోతే చూద్దాం, అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా మందమరి ఎల్లన్ క్లబ్, మందమరి టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. అసలు బొక్కలోట మైసమ్మ కన్నా మీటా పెట్టాలి, కానీ ఏంటంటే ఆడ కొంచెం ఖాళీ ఈరోజు జనాలు ఎక్కువ ఉంటారు, ఇక వీళ్ళకి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫ్రీ ఉంటుంది స్పేస్, అందుకనే ఈ ప్లేస్ అనేది చూస్ చేసుకున్నా. ఓయ్య అమ్మ పర్లేదు, బాగానే మంది వచ్చారు. అన్న అందరికీ హాయ్. బాగున్నారా? ఎంతసేపు అయింది అన్న వచ్చి? అన్న హాయ్. హాయ్ తమ్ముడు. హాయ్ బ్రో. బాయ్నా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. హాయ్. థ్యాంక్ యూ అన్న. చూడండి. బండి దూరమైందా తమ్ముడు? థ్యాంక్ యూ సార్. చూడన్నా ఎంత లోపల లోపల. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, థ్యాంక్ యూ. అప్కమింగ్ అది ఇట్లా పెట్టుకోనా? ఓకే ఓకే. బండి మీద చెప్పండి బ్రో. డెఫినెట్లీ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కేక్ ఏమైనా బొట్టు పెట్టినా బొట్టు పెట్టాలి. పాపది బర్త్డే అంటే లేకపోతే వైట్ ఉంది పెద్దమ్మా కొడుకే మళ్ళీ ఒకటి డాడీ
మెల్లగా మెల్లగా. బాగా టైం పెట్టలే, మేము కూడా అరే ఓకే అన్న బాయ్. అలా నుంచి రానే అందరిని కవరి ఇట్లా వైర్లది అయినా కప్పు ఇక్కడనే ఉన్నది. అమ్మ సార్ పక్కవ తమ్మ పక్కవ అందరు నిల్చోండి మీ ఫ్యామిలీ. తమ్మ దగ్గర అరే ఇవ్వు. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై బాబాయ్ జై. సరే ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా కాకా ఇట్రా గిట్టిలా ఓకే. అందరికీ నమస్తే. 25,400 కిలోమీటర్ల తర్వాత ఇంటికైతే చేరుకోవడం జరిగింది. వీళ్ళందరి ప్రేమ వల్ల, వీళ్ళందరి ఆశీర్వాదం వల్ల అయితే ఇంటికైతే వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నాకోసం వచ్చిన మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రివర్స్ సార్. వెరీ గుడ్. వచ్చింది కదా. జై హరీష్. రీడింగ్ అలా కనబడుతుంది. 30,339. మాట్లాడతావు ఏమన్నా? మాట్లాడు. అందరికీ నమస్తే. ఫైనల్గా అయితే 100 రోజుల తర్వాత నా 25,400 కిలోమీటర్లతో అయితే ఇంటికైతే వచ్చిన. నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది నాకు, అందుకే ఈ ట్రిప్ చేయగలిగిన. ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం నాకు చాలా అదృష్టం. అండ్ అందరికీ చెప్పేది ఒకటే, ఏ బండి అయినా కూడా డ్రైవింగ్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సక్సెస్ఫుల్గా అయితే నా ట్రిప్ కంప్లీట్ అయింది. మీ అందరి ఆశీర్వాదంతో, నా ఫ్యామిలీ సపోర్ట్తో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.